అల్లు అర్జున్ నానమ్మ అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 94 సంవత్సరాలు కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వయసులో ఆమె అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో ఇంట్లోనే ఆమెకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం తన నానమ్మకు అస్వస్థతగా ఉందని సమాచారం అందటంతో అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన ఇంటికి బయలుదేరినట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. దివంగత దిగ్గజ హాస్యనటులు అల్లు రామలింగయ్య సతీమణిగా పేరు సొంతం చేసుకున్న ఈమె గత 2 సంవత్సరాల క్రితం జరిగిన అల్లు రామలింగయ్య శత సంవత్సర పురస్కారం సందర్భంగా ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించగా ఆ కార్యక్రమానికి మాత్రమే ఆమె హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి మీడియా ముందు కనిపించలేదు. ఇప్పుడు ఇలా అస్వస్థతకు గురైనట్టు వార్తలు రావడంతో అటు అల్లు అభిమానులు ఇటు మెగా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్లు రామలింగయ్య అల్లు కనకరత్నం దంపతులకు అల్లు అరవింద్ కొణిదెల సురేఖ పిల్లలున్న విషయం తెలిసిందే. కొణిదెల సురేఖ మెగాస్టార్ చిరంజీవి సతీమణిగా గుర్తింపు తెచ్చుకోగా టాలీవుడ్లో బడా నిర్మాతగా అల్లు అరవింద్ పేరు సొంతం చేసుకున్నారు. అల్లు అరవింద్ 2వ కుమారుడిగా పేరు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్గా చెలామణి అవుతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీలను రంగంలోకి దింపారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికైతే కోలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలో కోలీవుడ్ డైరెక్టర్ నిర్మిస్తున్న చిత్రంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.